నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం। ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని మహబూబాబాద్ జిల్లాలోని ప్రభుత్వ గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాల బాలికలు, మహబూబాబాద్ గిరిజన ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాల, కురివి గిరిజన బాలికల ఉన్నత పాఠశాల, ముత్యాలమ్మ గూడెం గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాల, గార్ల గిరిజన ఆశ్రమ బాలుర ఉన్నత పాఠశాల, మహబూబాబాద్ విద్యార్థులు ప్రపంచ ఆదివాసీల వివేషధారణలు ధరించి కన్నుల పండగ జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ ఆఫీస్ నుండి ర్యాలీగా బయలుదేరి వివిధ నృత్య ప్రదర్శనలు చేస్తూ అందరినీ ఆకర్షిస్తూ మదర్ తెరిసా సెంటర్, నెహ్రూ సెంటర్, ఎంఆర్ఓ ఆఫీస్ 3 కోట్ల మీదుగా జిల్లా కేంద్రంలోని గిరిజన భవన్లోని సమావేశానికి చేరుకున్నారు। ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించి ర్యాలీ ద్వారా వారి సంస్కృతి సాంప్రదాయాల్లో పెంచేటట్టుగా ప్రజానికలు తెలిసేటట్టుగా చేయడం జరిగింది। అయితే ఆదివాసీ దినోత్సవాన్ని ఐక్యరాజ్య సమితి గుర్తించి ఆగస్టు 9న జరిపేటట్టుగా తలపెట్టింది। ఈ సందర్భంగా మనం ప్రతి సంవత్సరము ఆదివాసీ దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటామంటే వారికి సంబంధించిన ఆచార్య వాటిని ప్రపంచానికి తెలియజేసే విధంగా చెప్పడం కోసం చేస్తాము। ఈ క్రమంలో ఆదివాసులకు ఉండే హక్కులు, వాళ్ళకుండే ఏవైతే రాజ్యాంగ పరంగా సంరక్షించిన అవి వారికి తెలియజేసి వాళ్ళందరినీ అందరి సమాజంలో అందరిలాగా జీవించేటట్టుగా చేసే కార్యక్రమం ఉంది। రాష్ట్రంలో రాష్ట్ర హెడ్ క్వార్టర్లో, జిల్లాలో జిల్లా హెడ్ క్వార్టర్లో, అన్ని స్కూళ్ళలో ఆదివాసీ ప్రపంచ ఆదివాసులు ఈరోజు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం। నమస్కారం।